అందరికీ శనార్థులు బాగానా అంతా ఇక మరి చాయ్ బొట్టు తాగి నర్సయ్య తాత మార్నింగ్ న్యూస్ కోసము అందరూ ఎదురు చూస్తున్నట్టేనా ఇక చలో మార్నింగ్ న్యూస్ విత్ మీ నర్సయ్య తాత ఇవాళ ఏం భాగవతం వచ్చింది ఎట్టటి సంగతి ఏం కథ అనేది మరి చూద్దాం. మహాపత్రికను పట్టుకొచ్చిన మరి మహాపత్రికలో ఏం మూత మోగుతుంది ఏం రాసుకొచ్చిరో ఏం కథ ఒక్కసారి అరుచుకుందాం. తమిళనాడుపై నాగపూర్ పెత్తానం చెల్లదు. ఓ వీళ్ళ కష్టం చల్లకుండా. త్రిభాషా సిద్ధాంతంపై సీఎం స్టాలిన్ ఫైర్. పార్లమెంటులో డిఎంకే ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారట. కేంద్రం బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు. ఇక ఈసారి పంచాయతీ ఏంటంటే ఇప్పుడు స్టాలిన్కు బీజేపీలకు ఉప్పు నిప్పు లెక్క పంచాది పాకానికి వచ్చి ముదిరి పాడైంది. ఇక మా ప్రాంతీయ భాష మీద మా రాష్ట్రం మీద మా దక్షిణాది మీద మీరు ఎందుకని హిందీ భాష రుద్దుతుర్రు? త్రిభాషా విధానాన్ని ఏమో కేంద్రం తీసుకొస్తుంది. వద్దొద్దు మాకు ప్రాంతీయ భాషే ముద్దు, మాకు అమ్మ భాషే ముద్దు అన్నట్టుగా ఈ స్టాలిన్ బాగానే తిప్పల పడుతుండు. ఇక మరి పార్లమెంట్లో కూడా నీ దండం పెట్టి చిన్న నొల్లి కాదు. ఇక ఆయన ఉండగా కేంద్ర మంత్రి చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ఇక ఆయన మీదకి పార్లమెంటులో ఎవరైతే ఈ డిఎంకే వాళ్ళు ఉన్నారో డిఎంకే ఎంపీలు నీ దండం పెట్టి పోరాడుతుర్రట. అందులో ఐసికంటే తైసికంటుర్రట. చూడాల మరి ఈ పంచాయతీ ఎందాక మోపవుతుంది ఏంది ఏం కథ అనేది రేపు ముంగడ పడుతుంది. అందరికీ సమన్యాయం, అందరికీ న్యాయం, సామాజిక ధ్యేయం. నామినేటెడ్ పదవుల్లో రేవంత్ మార్కు. 10 పదవులు 10 వర్గాలు కాంగ్రెస్ బ్రాండ్. ఇక ఇప్పుడు ఎందుకంటే బీసీ కులగణన కాంగ్రెస్ సర్కారే తీసుకుంది కాబట్టి రాహుల్ గాంధీ ఆశయాలకు జీవం రాహుల్ గాంధీ ఆశయాలను నిలబెట్టాలి కాబట్టి రాహుల్ గాంధీ కోరుకున్న మాట, రాహుల్ గాంధీ ఏదైతే కులగణన చేసి అందరికీ సామాజిక న్యాయం జరగాలని ఏదైతే కంకణం కట్టుకుండో ఇక దానికి మరి ఇక రేవంత్ అయ్య కట్టుబడి ఉండి మొత్తానికి అందరికీ న్యాయం సామాజిక ధ్యేయం అన్నట్టుగా ఇక నపరొకటి ఆ వర్గానికి అందరిని కలగలుపుకొని బాగానే ముంగడి పోతుండు. పోవాలి మరి అట్లా పోతేనే మరి పార్టీలో ఏ పంచాయతీ ఉంటుంది, కొట్లాట ఉంటుంది. దేశానికి రోల్ మోడల్గా కొండపర్తి నిలవాలి. మహిళల అభివృద్ధికి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు కావాల్సి ఉంది. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి కృషి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కొండపర్తిలో కొమరం భీము బిర్సా ముండా విగ్రహాల ఆవిష్కరణ. మంత్రి సీతక్కతో కలిసి డిజిటల్ క్లాసులు, అంగన్వాడీ కేంద్రం, మసాలా కుట్టు మిషన్ యూనిట్ల ప్రారంభం. మేడారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు. మొత్తానికైతే ఇక మరి తెలంగాణ గవర్నరు జిష్ణుదేవ్ వర్మ ఇక మరి ములుగు జిల్లాల అడుగుపెట్టి ఇక ఈ రకంగా సీతక్కని ఎండబెట్టుకొని పోయి ఇక అక్కడ ఏంది కొండపర్తిని ఇక మరి దత్తత తీసుకొని ఇది దేశానికి ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి ఈ కొండపర్తి అనేది. ఇక మరి దాన్ని దత్తత తీసుకొని మొత్తం అభివృద్ధి పనుల్లో ఉరుకులా పెట్టిస్తుండట. చూడాలి మరి సారు రేపు మరి ఇంకేం చేయబోతున్నాడు, ఎట్టెట్ట దాని రూపురేఖలు మార్చుడో చూద్దాం. వచ్చా అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నా దెబ్బేసిండు పెద్ద మనిషి. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరు చేద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపు. ఒక్కసారి ఈ వార్తని అల్ల చూద్దాం. ఎలా నమస్తే తెలంగాణ చూస్తే ఇంకా మజా ఉంటుంది, మజబోతుంటుంది. ఒక్కసారి అల్ల చూద్దాం ఎట్టెట్టు రాసిర్రో. ఇంట్లోకైతే ఇంకా అల్ల చూద్దాం. దా వచ్చింది చూసుకో. నేను చెప్పినా ఎట్టెట్ట ఉంటుందో కథ అని. అయితే ఏడాదిలో అల్లకల్లోలం. బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా అంతటా అస్తవ్యస్తం. ఇచ్చిన గడువిక చాలు, సర్కారును చీల్చి చెండాడుదాం. పెద్దపెట్టికే అసలు పెట్టిండు సారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరు. రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణవేరి మోగిద్దాము. మంచి ముచ్చటే ఆచేసిర్రు. మంచి ముచ్చటే
ఆచేసారు. ఇప్పుడు వాళ్ళ ముచ్చట వాళ్ళ కొంగుల్నే వేద్దాము, వాళ్ళ ముచ్చట వాళ్ళ కొంగుల్నే వేద్దాము, రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణబేరి మోగిద్దాము. మరి రైతులను నువ్వు కడుపులో పెట్టుకొని చూసుకుంటా, రైతులు నా పంచప్రాణము, రైతులు ఈ దేశానికి వెన్నెముక, రైతులను రాజును చేస్తా అన్న మాట ఎక్కడవా కేసీరావు? ఒక్కసారి ఆనాడు, ఎందుకంటే మనము ఇవాళ నిజాలే మాట్లాడుకోవాలి కాబట్టి, వరి పెడితే ఊరే అన్నాడు. అన్నడా అనలేదా? వరి పెడితే ఊరే అన్నాడు. ఆయన మాత్రము 150 ఎకరాలల్లా వరిసేను పండించుకుండు. ఉత్త పుణ్యానికి రైతుల ఉసురు వంచుకుండు. ఆయన మాత్రం తమాషగా వరిసేను పెట్టుకొని 150 ఎకరాల్లో రామసక్కదంగా వరిసేను పెట్టుకుండు. తెలంగాణ రైతులు తెలంగాణ రైతులు మాత్రం వరి పెట్టొద్దు, తెలంగాణ రైతులు వరి పెట్టొద్దు, వరి పెడితే ఊరే, కొనుగోలు కేంద్రాలు ఉండవు, మీ ఇష్టము, మీరు ఎవరికి అమ్ముకుంటారో అమ్ముకోరి, అంగడి సరుకు అవుతుంది మీ సరుకు, మీ ఇష్టమే కిష్టపురము, ఆగమవుతారు, వరి పెడితే ఊరే అన్న చరిత్ర కేసీరావుది కాదా? ఈ రకంగా చేసింది కాబట్టి రైతులు పగబట్టి ఇక ఎన్నటికైనా మనకు మోసకారే అవుతట్టుండు, ఎప్పటికైనా ఇక తిన్నకాడ పక్క సాపర్ కాల్చే వ్యవహారమే అవుతట్టుంది కేసీరావుతోటి అని దుమ్ము దులిపి పెద్ద కుర్చీ గుంజుకొని ఫామ్ హౌస్లో వండబెట్టిరు అనేది సత్యం కాదా? అయితే మరి ఆనాడు ఏమన్నాడు కేసీరావు, ఆనాడు ఏమన్నాడు అనేది మనం ఒక్కసారి గతంలో పెద్ద మనిషి అన్న మాటల్ని మనం ఒక్కసారి నెమరేసుకుంటే చూద్దాం పెద్ద మనిషి ఏమన్నాడు అని. ఏది ఈ వరి మీదనే ఇప్పుడు, ఎందుకంటే రైతుల ముచ్చటే వచ్చింది కదా, రైతుల ముచ్చటే వచ్చింది. చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, నేను వ్యవసాయ శాఖ మంత్రి గారి గురించి చెప్పినాను, దీని ద్వారా ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. మనకు ఒక అపోహను ప్రచారం చేసిన, తప్పుడు విధానం ప్రచారం చేసిన, మొత్తం మార్చి పారేయాలి, వరి పంట వేయద్దు, వరి పంట అయితే ఊరు పెట్టుకుంటే అయితే ఏదో చెప్పినారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ వచ్చేదే ఈ సంవత్సరం. 40 లక్షల ఎకరాల పైచిలకు వర్షకాలం పంటలో సాగైంది వరి పంట. ఇప్పుడు 38 లక్షల 19,000 ఎకరాలు ఉంది అధ్యక్ష. 2 కలిస్తే 78 లక్షల ఎకరాలు పండుతా ఉంది. అంటే దీని లెక్క ఏంటంటే అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న రైతు లోకానికి, ఈ అపోహ నుంచి దూరం కావాలి మనం, ఈ లెక్కలు తేలాల్సిన యాక్చువల్ ఏం జరుగుతుంది అధ్యక్ష, ఈ పేస్ లో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో పెరిగినా కూడా ఇది ఎప్పుడు 2 క్రాప్స్ 2020 వచ్చేటువంటి వరి ధాన్యం 2020 25 లక్షల 7 తారీఖు 3వ నెల పలికిన చిలక పలకలు రికార్డు కరెక్ట్ రావాలా. 225 lakh tons. ఇంకో వాటిలో చెప్పాలంటే 2,25 లక్షల టన్నులు పంట పండుతుంది అధ్యక్ష. ఈ పంటలో అపోహ ఎక్కువ పెట్టింది, ఇది కొనరు, ప్రొక్యూర్మెంట్ లేదు, ధర రాదు, కథ రాదని చెప్తే తప్పు అధ్యక్ష. ప్రమాణంగా వస్తుంది. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్జంప్షన్, తెలంగాణ తినేది 1,100 లక్షల టన్నులు మనమే తింటాం అధ్యక్ష. 65 లక్షల టన్నుల బియ్యం తింటాం మనం. 1,00,000 టన్నుల వడ్డు పండితేనే 65 లక్షల టన్నులు బియ్యం వస్తుంది. ఇది మామూలుగా లెక్క అందరికి తెలిసింది. 61 నుంచి 67% వస్తుంది అధ్యక్ష. క్వింటాల్ వడ్లను గిన్నెకేస్తే 61 కిలోల నుంచి 67 కిలోల మధ్య వస్తుంది రకాన్ని పెట్టి. మనకు అంటే 1,00,000 టన్నులు మనమే తింటాం, 100 లక్షల టన్నులు భయపడే అక్కర్నే లేదు. మన రాష్ట్రంలో 2,000 పైచిలకు రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళని కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి, మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి, మన రైతాంగం పండిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి అధ్యక్ష. ఎందుకు చెప్తున్న పని కట్టుకుని మాట, కొంతమందికి నా మీద కోపం కూడా వస్తుంది, వాళ్ళు ఇంకింత వరి ఏమంటుండా కేసీఆర్ అని ఏమని చెప్తున్నా అధ్యక్ష, భయపడదని చెప్తున్నాను. ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట 78 లక్షల ఎకరాలు, రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు అయితే 99 లక్షల ఎకరాలు హ్యాపీ, 1,00,00,000 ఎకరాలు అయితే హ్యాపీ, ఏం బాధ లేదు. ఆ 1,00,00,000 ఎకరాలలో పండే వరిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలియజేయడం మనకు కావాలి. దానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి, ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి, రైతాంగానికి రాబోయే రైతు బంధు సమితుల ద్వారా కూడా విరివిగా ప్రచారం చేసి, మనకు వడ్లు అమ్ముకునే బాధ కూడా ఇంత ఉండదు, వాటికి భయపడే అవసరమే లేదు. తయారు చేసి నెక్స్ట్ వర్షకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం, రైతును రాజు చేసేదాకా నిద్ర పోము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు. ఇప్పుడు 2021 రిస్క్ వాళ్ళు తినడానికి కానీ, వాళ్ళ విత్తన కంపెనీకి కానీ, వ్యాపారులతో ఒప్పందం కానీ ఉంటే వేసుకోవచ్చు, అది వాళ్ళ రిస్క్. కానీ
ప్రభుత్వ పాత్ర ఉండదు ఉండదు. ఆటోమేటిక్గా అమ్ముడు పోతేమో వాళ్ళు అమ్ముకోవాలి. అది ఇండియాలో ఏ రాష్ట్రంలో కల్పిస్తారా? ఏయ్ చూపిస్తావా? ఈ వ్యాసంగి వడ్లను ఒక గింజ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కోవాలి. వాళ్ళ రిస్క్ వాళ్ళు తినడానికి కానీ ఇప్పుడు ఈ మాట 2020 అట్లా అన్నాడు. రైతును రాజు చేసేదాకా నిద్ర భూము అని చెప్పి కానీ వ్యాపారులతో ఒప్పందంగా ఉంటే వేసుకోవచ్చు. అది వాళ్ళ రిస్క్. కానీ ప్రభుత్వ పాత్ర ఉండదు. ఆటోమేటిక్గా అమ్ముడు పోతేమో వాళ్ళ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవు. వేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ రిస్క్ వాళ్ళు తినడానికి కానీ వాళ్ళ విత్తన కంపెనీకి కానీ వ్యాపారులతో ఒప్పందంగా ఉంటే వేసుకోవచ్చు. అది వాళ్ళ రిస్క్. అయితే ఇక మరి వరి పెడితే ఊరి అని నువ్వు 150 ఎకరాలలో పంట పండించుకున్నావు. ఇది అక్షరాల సత్యం కాదా? ఇది తెలంగాణ జనాలు వాళ్ళ కళ్ళు చూడలేదా? నీ ఫామ్ హౌస్ చుట్టూ గిర్రా మీడియా ఛానళ్ళు గిర్రా రింగన పురుగుల తిరిగి వీడియోలు తీస్తే అవి సోషల్ మీడియాలో ఇసి పెడితే కోడై కూసినాయి. జనాల చెవులలో పడ్డది ముచ్చట, జనాల కళ్ళలో పడ్డది. తెలియదా? 150 ఎకరాల్లో నువ్వేమో ముఖ్యమంత్రిగా ఒక రాజ్యానికి ఆముగ్దారిగా నువ్వు వరి పంట వేసుకుంటావు, నువ్వు పొలం పంట పెట్టుకుంటావు, నువ్వు పంట పండించుకుంటావు. అయితే తెలంగాణ రైతన్నలేమో ఆగమైపోవాలనా? వీళ్ళు గంగల కలిసిపోవాలనా? ఇదా నీ వ్యవహారం? ఇదా నీ కథ అని ఈ రకంగా రైతన్నలు ఇక కేసీరాబయ్యను మొత్తానికి ఎట్టుబడి పెద్ద కుర్చీకే ఎసరు పెట్టాలి. అట్లయితేనే మన రూపురేఖలు ఏమన్నా మారుతాయి, అట్లయితేనే చిన్నపోయిన మన బతుకుల్లో వన్య వస్తుంది అన్నట్టుగా రైతులు ఆలోచన చేసారు. కాబట్టి ఇక కథ ఏడికి వచ్చిందంటే ఫామ్ హౌస్ కాడికి వచ్చింది. ఇప్పుడు ఇక మరి గిసవంటి వ్యవహారం చేసి గిసవంటి కథ నడిపించి ఈ రకంగా చేసి ఇవాళ నేను వస్తున్న అసెంబ్లీకి రైతుల కోసము పోరాడదాము, రైతుల కోసము తిప్పల పడదాము, రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. మరి నువ్వు గటవైతే ఈ ప్రాజెక్టులు 10 ఏళ్ళు రాజ్యంలో ఉంటివి, 10 ఏళ్ళు నీకు పెత్తానం ఇచ్చిరా ఇయ్యలేదా తెలంగాణ జనాలు? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇచ్చిర్రు. 10 ఏళ్ళ రాజ్యంలో నువ్వు ఏం చేసినావు? రైతులకు వరి పెడితే ఊరి అని ఉచితార్థంగా వాళ్ళ ఉసురు పంచుకుంటేవి. ఆఖరికి వస్తారకల్లా ఇవాళ నేను రైతుల కోసం పోరాడుతున్నా, నిలదీస్తా, సర్కారును చీల్చి చెండాడుతా. ఏమైంది మరి? ఆయన వెనకటికి నాడు బడ్జెట్ పెడితే వచ్చిండు, ముఖం చూపించిండు, ఆదరేసుకుండు, మళ్ళీ ఆయన బాయికాన్నే పంతుండు, బాయికాన్నే ఉంటుండు, పొలం మారబెట్టుకుంటుండు తమాషగా. ఇక ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను సర్కారును చీలుస్తా, చెండాడుతా. ప్రతిపక్ష నేతగా ఉండి కరువు చూసి కాలం చూసి అయ్యో మరి జనాలు ఎట్లా ఇదైరో ఏం కథో జరిగిన మరి తప్పేందో ఒప్పేందో ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఏందో ఎందుకో అసెంబ్లీకి వచ్చి ఇది చేయడా? ఇక ఇలా కొంతమంది ఇప్పుడు మొన్న కాంగ్రెస్ కోళ్ళగా ఏదో స్పీకర్ కాట దరఖాస్తు పెట్టిందట. ఆ పెద్ద మనిషి అసెంబ్లీకి వస్తలేడు, ఆయనకు జీతం ఎందుకు ఇస్తున్నావు? ఇవ్వద్దు, ఏమైనా పాలు పతాకం వచ్చి ఆదరేసుకొని పోతానికే వస్తుండు, ఇప్పుడు కూడా గదే కథ నడిపిస్తాడు అనేది. ఇప్పుడు ఇక ఈయనని ఈ రకంగా ఇంకో ముచ్చట కూడా మనం ఒకసారి పెద్ద మనిషి మరి ఆయన ఇంకేం మాట్లాడిండు, ఏంది ఏం కథ అనేది కూడా ఒకసారి ఇందాం. మర్చిపోతున్నాం. ఉచిత ఎరువులు 2017లో ఇదే పెద్ద మనిషి 2017లో ఉచిత ఎరువులు ఇస్తా అని రైతాంగాన్ని ఉబ్బిచ్చిండు, తబ్బిచ్చిండు, ఉసిగొలిపిండు. 2017లో ఉచిత ఎరువులు అన్నాడు, ఇచ్చిండా? ఉచిత ఎరువులు ఇస్తా అని ప్రగతి భవన్లో లెంకలు కొట్టంగానే ఒక్కొక్కరికి బూరె ఉబ్బినట్టే ఉబ్బి ఇంత లేచిర్రు. ఎటుపోయింది ఆ కథ? ఏడబడుకుంది, ఏ మూలకు మూలుగుతుంది? పూతబుర్ర కాడికే వచ్చింది. రైతులను ఈ రకంగా ఆగం చేసి రైతులకు నష్టపరిహారం విషయంలో కూడా మోసం చేసి సారు నువ్వు. కరీంనగర్, ఖమ్మము, వరంగల్ అక్కడ ఇకారం తప్పిన వానముసురులు పడి తుఫాను చెడ్డ పడ్డ గాలి ఈదురుగారులకు బలమైన ఈదురుగారులకు మాడి తోటలు, వరిసేన్లు, చెరుకు, షెడ్డయి పడ్డయి,
పంట తోటలన్నీ కుప్పగూలి నేల కొరిగితే నేను విమానం వేసుకొని వస్తున్నా, సర్ది కట్టుకొని వస్తున్నా, నేను విమానంలో తెచ్చుకున్న సర్ది బువ్వ తినక ముందుకే మీ అకౌంట్లలో పైసలు పడతాయి అంటే సారు, నీకు ఎట్ట న్యాయం అవుతుందో ఎట్ట చేయమవుతుందో నీ నోటికే మొక్కాలే. పడ్డాయా? వేసిన వాళ్ళు కాదా రైతులు? మరి ఇలా రైతుల గురించి నువ్వు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకొని ఇలా నేను రైతుల గురించి మాట్లాడతా అనేది నీకు ఎట్లా వస్తుంది సారు నోటికి అనేది ఇవాళ తెలంగాణ సమాజము ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఇక మరి ఆలోచనలో మునిగి తేలిపోతుందట. ఎందుకు? నేను అసెంబ్లీకి వచ్చి రైతుల కోసం తిప్పల పడతా, రైతాంగానికి పెద్ద దిక్కుగా నిలుస్తా అని ఇక గీ వ్యవహారం ముంగటేసుకుండు. ఇక నిన్న తెలంగాణ భవన్లో అడుగుపెట్టి రేపు మనం ఏం మాట్లాడాలి? హరీష్ రావు ఇగో నువ్వు ఇది మాట్లాడు, కేటీ రాములు ఇగో నువ్వు ఇది మాట్లాడు, ఇగో ఓ పిల్లగా నీకే చెప్తున్నా, నువ్వు అయిన దానికి కాని దానికి గంగేదు లెక్క తలకాయ ఊపకు. ఏదైనా ఏనో ఒకటి చిన్నగా సందు దొరికించుకొని కెలిగిస్తూనే ఉండాలి. ఇక ఇప్పటి నుంచి కెలిగిస్తూనే ఉండాలి, ఏదో ఒక రకంగా ప్రశ్నిస్తూనే ఉండాలి, ఏదో ఒక రకంగా ఇక మరి ఏదో కథ గమ్మిస్తూనే ఉండాలి అనేది మాత్రము నిన్న తెలంగాణ భవన్లో రామ సక్కదలంగా మీటింగ్ పెట్టి మన బువ్వాళ్ళ కాగానే బువ్వ తిని కూడా మళ్ళా కుచ్చి శిల్కవు చెప్పినట్టు చెప్పిండట. ఎవరికి? ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు. ఇక నేను అసెంబ్లీకి వస్తున్నా, ఇక ఇప్పుడు నువ్వు జీతం తీసుకొని తమాషగా ఫామ్ హౌస్లో ఉంటున్నావు, మరి ఇప్పుడు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతావు? నువ్వు వెనకడికి రైతులకు చేసిన ఉద్దారకం చాలదా? ఇప్పుడు ఏం వచ్చి నువ్వు ఏం చేస్తావు? ఏడాదిలో అల్లకల్లోనమాట, 10 ఏళ్లలో మరి ఈయన కథ ఏంది? ఇప్పుడు చెప్పుకున్న ముచ్చట్లే కదా. 10 ఏళ్ల కాలంలో రైతులు ఎంత తిప్పల పడ్డరో, ఎంత గోసలు పడ్డరో. ఇగో గిది కథ. ఇక అన్నట్టు ఒక్క ముచ్చట మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న మీ నర్సయ్య తాత ఆడికి పోయిండుగా. ఏడికి? కేసీరావయ్య ఫామ్ హౌస్ పోయిండు కదా. కేసీరావయ్య ఫామ్ హౌస్ పోతే అక్కడ ఏం నడిచింది కథ, ఎట్టేట సంగతి ఒక్కసారి ఆ ఫామ్ హౌస్ కాడు పోయిన ముచ్చట్లల్లా జనాలు ఏ రకంగా కామెంట్లు పెట్టిర్రు. ఇదే నా పిల్లగా. ఇది కాదు. జనాలు ఏ రకంగా కామెంట్లు పెట్టిర్రు, ఏమేమంటుర్రు, గజ్వేల్ జనాలు ఏమేమంటుర్రు, ఏం కథో ఒక్కసారి ఇందాం. ఏడముంది అది? ఒక్కసారి నర్సయ్య తాత పైన కట్టి కేసీరావయ్య ఫామ్ హౌస్కి పోయిండు. మీ అందరికి ఎరికే. ఆయన కూడా చూసుకుండాట, ఎందాకొచ్చే కథ అనుకుండాట. అయితే వస్తుంది, దగ్గరికి వస్తుంది, జర్ర సైసూరి. అక్కడ జనాలు ఏమన్నారు నేను మర్చిపోతున్నా. ఆయన ఫామ్ హౌస్ పోయింటే ఓ పెద్ద మనిషి, అదేంది వరదరాజుల గుడి చెప్పుకున్నాం కదా మనం. వరదరాజుల గుడి కూలగొట్టించి పాడు చేసి ఏమైంది సారు గుడి కట్టిస్తా అంటే గుడి కూలగొడుతీవి, మరి ఇలా ఏం ఉద్దారకం ఏంది ఏం కథ అంటే ఏది పిల్లగా? అది ఎక్కడ అంతు లేదు పంతు లేదు, మాకే పైసలు లేవు, మేమే ఎటరా దేవుడా అన్నమో రామచంద్ర అని అఘోరిస్తుంటే నువ్వు మీరేం సక్కన వచ్చి గుడి కట్టిరి అంటుర్రు అని పాపం వాళ్ళు అంగలార్చి ఆగం గిదే కావచ్చు. ఇగో ఇదే మరి కేసీరావు అని తెలంగాణ జనాలు గర్వరిస్తున్నారనే మరి పుకారాలు
అసెంబ్లీకి వస్తలేడు అనేది ఏమో వాళ్ళు పుకారాలు ఎత్తు కాంగ్రెస్ వాళ్ళు ఇక మరి తెలంగాణ జనాలకు మరి పెద్ద మనిషి కేసీరావయ్య ఏం చెప్తాడు ఏంది ఏం కథ అనేది మరి ఏం చెప్తా చూస్తూనే ఉండరు ఏఎన్ఎన్ న్యూస్ మరి పెద్ద మనిషి కేసీరావయ్య ఏం చెప్తాడు ఒక్కసారి కేసీరావయ్య ఫామ్ హౌస్ పొంచి ఉన్న జనాలు వ్యవసాయ పని మీద పడ్డడాడ రామసకాలంగా ముద్దుగా జనాలు వరదరాజుల గుడి చేసుకుంటున్నాడు బీఆర్ఎస్ ఇటు పాయ వాళ్ళు మాట్లాడింది చెప్పబోతాడు పెద్ద మనిషి అదే ఏదన్నా కానీ మీకు ఏముంది మేము భాగ్యమా కొన్ని ఇండ్లకైతే పోయి సర్వేనే చేయలే ఆ ఆఫీసర్ గుడి కూలగొట్టిండు ఏది లేదు ఎక్కర్లేదు మమ్మల్ని పట్టించుకుంటలేడు మరి విజయవాడ ఇక మీ నర్సే తాత గుడుచుకుంటా యాడికొచ్చిందంటే ఇప్పుడు కేసీరావయ్య సరే అయితే ఇగో ఏమని కామెంట్ పెట్టిర్రు పెద్ద మనిషి ఫామ్ హౌస్ కాడికి పోతే ఆడ వరదరాజుల గుడి కూలగొట్టిర్రు గుడి కట్టేవైతే మాకే సంసారం వెళ్తలేదు పైసా లేదు అనేది శోభమ్మ అన్నది అనేది మనం విన్నాం. ఇగో కొంతమంది కూడా కామెంట్లు పెట్టిర్రు. ఏం పెట్టిర్రు? కాళేశ్వరం ఉల్లిపాయ, సెక్రటేరియట్ ఉల్లిపాయ, ఇంకే ఉన్నది అయ్యాం కరో. కాళేశ్వరం కడితే కథ గట్లయింది, తొర్రలు బొర్రలు. ఇక సెక్రటేరియట్ కడితే అది కూడా తొర్రలు బొర్రలు. నిన్నమొన్న ఒక కారు మీద కూలితే ఇంకా నయ్యం, మనిషి మీద కూలుతుండే, కారు మీద కూలిందట మీదంగా ఉన్న పచ్చలు. ఇదైతే జరిగిన వాస్తవమే కదా. నిన్నమొన్న కూడా మనం కూడా చెప్పుకున్నాం కదా సెక్రటేరియట్ కథ. మంత్రులకే అపాయింట్మెంట్ లేదా? మనమెంత తాత, మంత్రులకే అపాయింట్మెంట్ లేదా? గసోండి వ్యవహారం చేసుకుండు సారు. ఎమ్మెల్యేలు కాదు, మంత్రులకే. అబ్బో ఇంటనే పాపం అపాయింట్మెంట్ అంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. పాపం గదరన తెలంగాణ సమాజం కోసం ఈ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మరి గదరన్న ఈ సమాజానికి ఏ రకమైన సేవ చేసిండు బరువు బలహీన వర్గాల కోసం అనేది తెలియదా? గద్దరన్న కూడా ఎర్రటి ఎండలు నిలబెట్టిన ఘనత పెద్ద మనిషి కేసీరావుది. ఇక అంటారు చూడు, మంత్రులకే అపాయింట్మెంట్ లేదా? మనం ఎంత? ఇది కాదా? ఇది అక్షరాల సత్యం కాదా? ఇక పోతే నాయకులు గెలవక ముందు ఓట్లు వేయడానికి ప్రజల కాలనీలు పట్టుకుంటా ఎలక్షన్లలో తిరుగుతారు. ఏదో పిల్లగాడు ఏదో ఇటురాయవో అట్లే కాళ్ళు పట్టుకుంటా ఎలక్షన్లో తిరుగుతుంది అంతే. ఓట్ల కోసం ఎవరైనా చేస్తారు. ఓట్ల కోసం అమ్మా నాకు ఓటు, అయ్యా నాకు ఓటు, నేను మీ ఆడకట్టును మీ ఊరును తీర్చిదిద్దుతా, మీ బతుకుల్లో వెలుగులు నింపుతా అని ఇక ప్రచారానికి పోయినా ఏ లీడర్ అయినా గిసవండి సుధపూజ పలుకుతారు. అయితే ఇక్కడ ఓ పిల్లగాడు చెప్పిండు, గెలిచిన తర్వాత నాయకులు గెలవక ముందు ఓట్లు వేయడానికి ప్రజల కాళ్ళు పట్టుకుంటా ఎలక్షన్లలో తిరుగుతారు. ఇది అక్షరాల సత్యం. ఎవరైనా సరే అట్టే తిరుగుతారు. గెలిచిన తర్వాత ఎవరు కార్యకర్తలు వాళ్లకు కనిపించరు. ఏంది ఇది? ఎవరు కార్యకర్తలు వాళ్ళకు కనిపించరు. వాళ్ళను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంట. ఇక ప్రజలారా, ఈ నాయకుల కానీ ఎలా ఉంటుందో చూడండి. కేసీఆర్ని కలపడానికి ఈ పెద్ద మనిషి మీడియా వాళ్ళన్నా కూడా వదలడం లేదు. ఆయన అవస్థ చూడండి ఏ విధంగా ఉన్నదో. ఈ నాయకుల నడబడి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి చూసుకోండి, మళ్ళీ మీ కాళ్ళు పట్టుకోవడానికి వస్తారు. అప్పుడు ప్రతి ఒక్క నాయకుడిని, ఇది ఒక పార్టీని నిలదీయండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను కాలోని ఎక్కువగా ఉండడం ఏమిటి? ఆయనకు పోలీసు బందోబస్తు నాయకుడా మజాకనా? అంటే కోయాగా మంచి తెలివికలేదే కానీ జర్ర తెలుగులో ఎట్లా రాయాలి ఏం రాయాలి అనేది అక్కడ దానికి ఆ టైపింగ్లో కొట్టుతుంటే అక్షరాలు ఈటాటు అయినాయి.
మొత్తానికి ఈ కోల్యాగా ఇవాళ ఎలక్షన్ల ముందర నాయకులు ఒగల మాటలు మాట్లాడతారు, ఒగల మాటతోటి మనల్ని బుట్టలేసుకుంటారు, గెలిచినాక తెడ్డు చూపిస్తారు అనేది ఆ కోల్యాగా కడుపులో ఉన్న ఆంబాయం. ఇక లాస్ట్కి వస్తారకల్లా ఏమన్నాడు, ఈ పెద్ద మనిషి కేసీఆర్ని కలవడానికి ఈ పెద్ద మనిషి ఒక మీడియా పరంగా మీడియా తరపుగా వస్తే గింతనా, ఇప్పుడు మనం ఆడికి పోయి మింగుతామా, ఏమైనా చేస్తామా? అయ్యో మరి నర్సే తాత వచ్చిండట, షెడ్డో పాటో గిటి సంగత, సరే ఇక అయ్యిందేదో అయ్యింది, పోయిందేదో పోయింది. ఇక మరి తెలంగాణ జనాలకైతే నేను ఇది చెప్పదలుచుకున్నా. మరి రాష్ట్రంలో ఈ కథ అవుతుంది, కాంగ్రెస్ వాళ్ళు గిట్లా మాట్లాడిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా చేస్తుర్రు. అరే ఏదో ఒకటి నీ కడుపులో ఏం ఆంబాయం ఉందో కా ముచ్చగా చెప్తాడేమో అంటే చెప్పకపాయ్. అందుకనే ఇప్పుడు ఈ కోల్యాగా అదే పెట్టింది. కేసీఆర్ని కలవడానికి ఈ పెద్ద మనిషి మీడియా తరపునకు వస్తే గిన్నె అవస్థలా పోలీసు వాళ్ళని పెట్టి కావలి పెట్టి పోకుంటా రాకుంటా అట్లా కూడా అన్నాం. ఓ పిల్లగా లోపల సరే పెద్ద మనిషి చేతి కింద పిఏ ఉంటాడు కదా, ఆయన నెంబరా నీ మాట్లాడతావు, లే ఇంకేమన్నా అంటే ఇంకా మా నోట్లే మన్ను వస్తావా, నువ్వు వీడికి వచ్చి ఈ రకంగా ఈ రచ్చ అవుతుంటే వాళ్ళు సీసీ కెమెరా చూసుకొని మా ఉద్యోగం ఉడదీస్తారు అంటే ఇక ఈ పాడైపోను. నేను ఇంత దూరం వచ్చి ఇక వాళ్ళ బతుకులో ఎందుకు మన్ను పోయాలి, వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, వాళ్ళ సంసారాన్ని ఎందుకు తిప్పల చేయాలని ఇక లాభం లేదని ఇక నేను వెళ్ళి వచ్చిన. ఇక గిది కథ, పెద్ద మనిషికి చూసుకో ఎంత ముద్దుకుందో కథ. అదేమన్నా ప్రజాపాలన గేట్ అనుకుంటున్నావా, ఫామ్ హౌస్ గేటు దండం పెడితే ఇనప కంచెలు రా, అయ్యో దోమలు ఈగలు జొర్రని ఇనప కంచెలు రా, ప్రగతి భవన్ చుట్టూతా ఈగలు దోమలేమో కానీ ఎర్ర జీవలు కూడా వాళ్ళకు జొర్రకుంటా ప్రగతి భవన్ చుట్టూతా ఏ రకంగా కంచెలు కట్టుకున్నాడో తెలియదా. అందుకనే ఈ కోయిలాగా ఈ మాట అనుకొచ్చింది. ఆపతి సాపతి చెడ్డా పడ్డా అయ్యో భగవంత ఎట్లా ఏంది ఏం కథ అని గిట్టినే ఎవరన్నా ఓ పని మీద పోయి కలుద్దాము అన్న ఆలోచన ఉంటే పోకుండా ఇనుప కంచెలు పెట్టి పోలీసు బందోబస్తులు పెట్టుకొని రాకుండా పోకుండా ఎర్రజీవ కాలు కూడా అన్న జ్వరపడకుండా గా రకంగా ఇనుప కంచెలు పెట్టుకుండు ఆనాడు. ఇక ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ కూడా గదే కథ పెట్టుకుండు. ఇక్కడైనా గదే కథ, అక్కడైనా గదే కథ, ఎవరికి కలవడు. ఆయన ఏం చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో గదే చెప్పుకుంటాడు, గదే చేస్తాడు. ఎదుటోళ్ళు అడిగితే సమాధానం చెప్పడు, మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇయ్యడు, పేదోళ్ళకి కష్టం వచ్చి చెప్పుకుందామంటే అది కూడా పట్టించుకోడు. అందుకనే మరి ఇలా ఫామ్ హౌస్లో రామ సక్కదనంగా కంటి నిండా నిద్రపోతుండు. అయినా ఇప్పుడు పెద్ద మనిషి కంటి నిండా నిద్రపోవడే ఆరోగ్యం. ఈ వచ్చిరాని ఇప్పుడు ఈ టెన్షను ఆ టెన్షను, ఈ రేవంతమయ్య ఇట్లా అనడు, వాళ్ళు అట్లా అనడు, బీజేపీ వాళ్ళు అట్లా అనడు. పాపం ఇప్పుడు 70 ఏళ్ళ పైసలకు వచ్చింది సార్కు, చేసే కాడికి చాలు ఉద్దారకం. ఇప్పటికైనా పెద్ద మనిషి ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ తీసుకొని పచ్చని పంట పొలాలలో ముద్దుగా తమాషగా ఏ అకర్పికర్ లేకుండా ఉంటే ఇంకెక్కువ కాలం పెద్ద మనిషి తమాషగా ఆరోగ్యంగా ఉంటాడు అనేది కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అదేమన్నా ప్రజాపాలన గేట్ అనుకుంటున్నావా, ఫామ్ హౌస్ గేటు. ఇక అందుకనే ఇక ఈడ ఏదైతే ప్రగతి భవన్ చుట్టూ బిర్రగా అల్లుకొని మంగపొదల్లాగా దట్టగా ఉన్న ఆ కంచెను మొత్తం కాంగ్రెస్ సర్కారు వచ్చినాక తొలగించింది. ఇదైతే అక్షరాల సత్యమే, ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇక పోతే నర్సయ్య తాత తెలంగాణ పని తెల్లారిపోయినట్లే ఉచిత పథకాలతో ఏంది ఇది ఇప్పుడు సరే ఇది మనం వాళ్లకు ఎందుకంటే నర్సయ్య తాత తెలంగాణ పని తెల్లారిపోయినట్లే ఉచిత పథకాలతో ఇద్దాం. ఇప్పుడు సబ్బండ వర్గాలు కూడా
ఊర్ల పొంట ఉన్న జనాలు కూడా అయ్యో నిర్ణయాలనే కదా కూలబట్టింది, నిర్ణయాలనే కూలబట్టింది కాబట్టి షెడ్డో పడ్డో జరంత టైం ఇద్దాం. ఆయనకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం, ఆయన 10 ఏళ్ళు రాజ్యం వెళితే ఓపికతోని ఉన్నాం. ఇక ఈయనకు 5 ఏళ్ళే ఇద్దాం. ఈ 5 ఏళ్లలో ఏం మార్పు తీసుకొస్తాడు రేవంతం, ఏం చేసుకొస్తాడు? 6 గ్యారెంటీల కథ ఎందాక తీసుకొస్తాడు? కేసీరావయ్య చేసిన అప్పుల సంసారాన్ని నిగ్గుకుంటా మరి ఈయనేం చేసుకొస్తాడు? తెలంగాణ రూపురేఖల్ని ఏమైనా మారుస్తాడా లేదా అనేది ముందు చూద్దాం. అదే ఇప్పుడు ఇవ్వాలి కదా, టైం ఇవ్వాలి కదా. ఆయనకు 10 ఏళ్ళు ఇచ్చినాము, ఈయనకు ఒక 5 ఏళ్ళు ఇద్దాం. 5 ఏళ్లలో మనకు ఏం మారిపోయింది కనబడుతుంది కదా. ఇప్పుడు ఏడాదినే మేము బొచ్చడు పని చేసినామని వాళ్ళు అంటుర్రు. సరే, ఎవరికి వాళ్ళు చెప్పుకున్నా ఏం చేసిర్రు అనేది జనాలకైతే ఎరికే ఉంటుంది. సరే, ఇక ఈ కథ ఇట్ట ఉంది. అపాయింట్మెంట్ లేక ఆగమయ్యే నర్సయ్య తాత. ఒక గొట్టం పట్టుకొని పోతే పెద్ద పుడింగి అనుకున్నావా? జై తెలంగాణ, జై కేసీఆర్. ఏయ్ ఇలాగా కాదు పిల్లగా, ఇప్పుడు ఈ కోళ్ళగా ఫామ్ హౌస్లో వండుకుంటున్న కోళ్ళగా ఇప్పుడు ఏమైనా పని చేస్తుందా? నిన్ను అలా జీతం తీసుకోకుండా ఫామ్ హౌస్లో వండుకుంటుండు, జీతం తీసుకోకుండా ఫామ్ హౌస్లో వండుకుంటుండు. మరి ఇప్పుడు గజ్వేల్ జనాలు గెలిపించింది ఫామ్ హౌస్లో వండబెడుతుందికా? అసెంబ్లీలో కొట్లాడి మా బాధలేంది, మా తిప్పలేంది, మాకు రావాల్సిన వాట ఏంది, మా సంసారం ఏంది, మా గజ్వేల్ రూపురేఖలు ఎట్లా మారుస్తావు, ఏంది ఏం కథ, షెడ్డో పట్టో బాగు పెట్టాలి అంటుందికా. అందుకే కదా మా బతుకును మారాలే, నువ్వు మళ్ళీ కూడా పోయి అసెంబ్లీలో కూర్చొని కొట్లాడాలి అనే కదా గజ్వేల్ జనాలు మరి ఈయనకు పెత్తాన మాట కట్టింది. అపాయింట్మెంట్ లేక ఆగమయ్యే నర్సయ్య తాత. మరి అపాయింట్మెంట్ అంటే ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఇంకా ఏదో అయితేనే నేను అపాయింట్మెంట్ తీసుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యేనే కదా, ఎమ్మెల్యేనే కాబట్టి ఆపతికి సాపతికి అయ్యో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఏముంది, పొద్దుగాళ్ళు అయితే షెడ్డో పడ్డో ఇంటికాడనే ఉంటాడు, 4 పోతారు కాబట్టి ఇక ఆయన ఓ ప్రజా దర్బారు పేరు మీద ఓ 8 గంటల దాకా 9 గంటల దాకా ఓ 7 గంటల దాకా ఉంటాడు, ముచ్చట పెడతాడు, షెడ్డో పడ్డో నా ఆపదో సాపదో అరుచుకుంటాడు, ఏదో నా సమస్య పరిష్కారం చేస్తాడు అనే కదా పోయేది ఎవరైనా ఆశ మీద. మరి ఇప్పుడు కేటీ రాములు హరీష్ రావు ఏమంటారు? మేము ఊర్ల పొంట తిరుగుతుంటే కేసీరావే కావాలి, సారే రావాలి, కారే రావాలి అని కలవరిస్తున్నారు జనాలు అని చెప్పుకుంటున్నారు. మరి సారు జనాలు నిన్ను కలవరిస్తున్నారు అనే కథ ముంగడ పడుతుంది. మరి ఏం చెప్పదలుచుకున్నావు? తెలంగాణ జనాలకు ఏం చెప్పదలుచుకున్నావు అని అడుగుదామని పోయినా అంతే. ఇక దానికి అపాయింట్మెంట్ అంటే ఇక మరి నేను మీడియా జర్నలిస్టుని, నాకెందుకే అపాయింట్మెంటు? పోతే నువ్వేం చెప్పినావో నేను గదే జనాలకు వినబెడతా. నేను నా అఖిల కోసం పోయినా అపాయింట్మెంట్ కోసం, నా సొంత పని మీద నేను పోలే కదా. జనాల కోసం ఒక జర్నలిస్టు బయలుదేరాడు. తెలంగాణ జనాలకు కేసీరావు ఏం చెప్పాడో గా కథ మధ్యలో ఏందో ఈయన చెప్దాం. ఇక ఇది కథ మొత్తానికి. ఇంకేం చెప్తాడు? అమ్మాయిని అంతా అయిపోయింది, ఇదో గందరగోళంగా పెట్టాడు కామెంటు. ఇంకేం చెప్తాడు? అంతా అయిపోయింది అన్నట. ఈయన దండం పెట్టిండు, కేసీఆర్ దండం పెట్టిండు. ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ చేయకు, అక్కడ ఉంది టైగర్. ఓయ్ అమ్మని స్వామి రంగు, ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ చేయకు, అక్కడ ఉంది టైగర్. మరి ఈ టైగరు ఎన్నాళ్ళు ఉంటుంది బోన్లా? ఇప్పుడు బాయికాడ వండుకుంటే టైగరా? ఇప్పుడు జనాలకు సేవ చేయాల్సిన లీడరు, జనాలకు సేవ చేయాల్సిన నాయకుడు ఇవాళ గజ్వేల్ జనాలు ఆశపడి గెలిపించి ఇది చేస్తే మరి ఆ టైగరు బాయికాడ వండుకుంటే ఎట్లా? ఈ జనాల తిప్పలు ఎట్లా? ఈ జనాల గోసలు ఎట్లా? నమ్ముకొని ఓటేసిన వాళ్ళ బతుకు ఏమైపోవాలి? మరి వాళ్ళ గురించి ఎవరు కొట్లాడాలి అసెంబ్లీలా?
అసెంబ్లీలో కొట్లాడితే టైగర్ అవుతాడు, కానీ బాయికాడ పండుకుంటే టైగర్ ఎట్ట అవుతాడు? అంతేనా కాదా? సరిగమలు రానిదే సంగీతం రాదు, సహృదయత లేనిదే సాహిత్యం అవ్వదు, సంస్కారం లేనిదే జనం గొడుగు పట్టదు, న్యాయ తత్పరత లేనిదే నాయకత్వం వహించదు. చదివినంత మాత్రాన చిత్త సంస్కారం అవ్వదు, పదవి దొరికినంత మాత్రాన ప్రాభవంబు కలగదు. నువ్వు గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు. నువ్వు గుండెను కలిగించుకొని జనాలను మరి ఏ రకంగా నేను ఇది చేసుకోవాలి, ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద కుర్చీని కూడా నేను ఎట్లా గుంజుకోవాలి అనే సోయి ఉండాలి. కానీ పెద్ద కుర్చీ ఊసిపోయింది, అంత పోయింది, పవర్ పోయింది, ప్రచారం పోయింది, పలుకుబడి పోయింది, ఏముంది ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఉంటే ఊరు కాదు, పోతే పాడు కాదు. నీ పెద్ద కుర్చీ పోతే తెలంగాణ జనాలు సరే అలో తీర్పిచ్చిర్రు. మరి ఇప్పుడు గజ్వేల్ జనాలు నీకు రామసక్కని పదవే అంటగట్టిరు కదా. గజ్వేల్ జనాలు రామసక్కని పదవే అంటగడితే నువ్వు పాల్ పచాకము ఫామ్ హౌస్ కానీ ఉంటివి. మరి టైగర్ ఎట్లా అన్నట్టు? అసెంబ్లీకి వచ్చి కొట్లాడి ఇగో ఇది గిట్లా, ఇగో ఇది గిట్లా, నా ఆయాంలో మేము ఇది చేసినాం, ఇగో ఎవరా మేము ముంగటేసినాం, దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, అగో మీ దాంట్లో గీ తప్పు జరిగింది, ఎట్లా జరిగిందో చూపి అద్దం ముఖం ఒక్కాడ ఉంటే కథ బయటపడుతుంది. మరి ఎందుకు దాచుకొని ఈ టైగరు ఈ పురి బాయికాడ వంతుంది అంటే ఏదో ఒక కథ జరుగుతుంది కాబట్టి బాయికాడ వండుకుంటుంది అనేది తెలంగాణ సమాజం ఆలోచన చేస్తూ ఉంది. మనమే డప్పు కొట్టుకుంటే కాదు కదా. కనీసం గజ్వేల్ జనాలైనా అనుకుంటారు కదా, ఏమంటారు, మేము ఇంతకాలం గెలిపిస్తే కేసీరావు ఏముందే ఈయనే బాయికాయనే పంతుండు పొలం బాల పెట్టుకుంటా, ఇది ఎక్కడి కర్మ, ఈ కర్మ పాడైపోను. అరే ఒకటి ఆడునవే అంటే నీ పెట్టే ఉంది కుంపటి అన్నట్టు అధికార పార్టీలో ఎంటవాడాలి, వాళ్ళని తిప్పట్లాడాలి, వాళ్ళని ముక్కు వచ్చి ఉరమడగాలి. కానీ ఏముంది బాయికాడ ముద్దుగా ముసురుకుంటుండు అనే కాడికి వచ్చింది కథ. ఆ టైగరు బాయికాడ ముసురుకుంటుండు. ఇక పోతే అట్లా కాదు, సెక్రటరీ ఊరికి పోతుంది అన్న, సెక్రటేరియటా అట్లా కాదు, సెక్రటరీ ఊరికి పోతుంది అన్న, సెక్రటరీ కూలిపోతుంది. ఈ కోయాకు జరంత తెలుగు అటు ఇటు జర కచ్చపెచ్చ వ్యవహారం చేసి రాసింది. సెక్రటేరియట్ కూలిపోతుంది, కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని ఇవాళ లూటీ చేసిన కాడికే ఉంది. అది మరి ఎన్నాళ్ళు ఉంటుందో ఏం కథో కానీ ఇక అండకు పోయే సర్కారు అధికారులు ఇట్లా మీది మొక్కనే చూసుకుంటారట ఆయాలకు ఇయాలకు. ఎందుకంటే ఏడంగా ఏ పెచ్చు ఊడి మీద పడుతుందో, ఏడంగా ఏ పచ్చ ఊడి మీద పడుతుందో, గడికి పోయి ఆఫీసులో పోయి ఇటు రాస్తున్నారు, మళ్ళీ వచ్చి చూసుకుంటారు బండి మీద కారు మీద ఏమైనా పడుతుందా ఏం కథ అని. మరి గాడికి వచ్చింది కథ. నాణ్యత లేకుండా నాణ్యత పరీక్షలు చేయకుండా కడితే గిదే ఉద్దారకం కాదా? మరి అధికారులు చెప్పినా కానీ ఏమైతే లోట పీసు మాసిపత్రి అన్నట్టుగా పోతే ఇగో గీ కథ కాడికి వచ్చింది. జీతం తీసుకుంటలేడా? ఇక నిన్న కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా స్పీకర్కు కాగితం ఇచ్చిండు. ఏం సంగతి అయ్యా, ఆయన జీతం తీసుకుంటలేడా? ప్రజల సొమ్ము ఆయన ఇంటికి పోతలేదా? 2,50,000 రూపాయలు తీసుకుంటలేడా? లెక్క కట్టు. ఇప్పుడు 15 నెలల సంది అసెంబ్లీకి పోకుండా జీతం తీసుకుంటుండు 2,50,000. ఎవరి సొమ్మని తీసుకుంటుండు, ఎట్లా తీసుకుంటుండు? గజ్వేల్ జనాలు గెలిపించింది, గజ్వేల్ జనాలు మా కోసం తిప్పలబడతాడని గెలిపించింది గిందికేనా? అసెంబ్లీకి ఇక మరి మొత్తం బంద్ అయితే ఎట్లా? మరి బంద్ అయినోడు మరి కొలివేందుకు ఆయనకు రాజీనామా చేయాలి, లేకపోతే జీతం తీసుకోకుండా ఉండాలి అని నేను కాంగ్రెస్ కోల్యాగా కార్పొరేటరు స్పీకర్కు ఇక మరి వినతి పత్రం ఇచ్చిండట. అసెంబ్లీకి వస్తలేడు కాబట్టి ఆయనకు జీతం ఇవ్వద్దని. ఎవరు పడితే వాళ్ళను అలో చేస్తే ఎవరు ఏం చేస్తారో నర్సయ్య, నీ సీఎం నిన్ను రాణిస్తాడా? ఎవరు పడితే వాళ్ళు
ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అంటే మేమేమన్నా ఏమంటారు చూడు, మేము ఎట్లా పోయినామో ఏమికి పోయినామో ఏం కథ అనేది తెలియదా? నేను న్యూస్ నుంచి పోయినాం, మా చేతిలో లోగో ఉంది. మరి ఆడ ఉన్నోళ్ళు గిడికి సంగతి గిది గిట్లా నువ్వు సీసీ కెమెరాలో నీకు అంత కనపడుతూనే ఉంది. ఎవరు ఏ మూలకు ఏం చేస్తారో అంత నీకు నీ నీ ముఖం ముందరనే పెద్ద టీవీ ఉండే సీసీ కెమెరాలో కనపడుతుంది కదా. అరే ఎవరో ముసలాయన వచ్చిండు, మరి ఈ ముసలాయనది ఏ ఊరు ఏం కథ ఎట్ట సంగతి, ఏం చెప్తానికి వచ్చిండు, మరి ఏం కొనబోతాడు, నా చెవిలో ఏం వేస్తాడు, మరి ఆయన చెవిలో నేనేం వేయాలి, ఆయన పోయి తెలంగాణ జనాల చెవులల్లో ఏం వేస్తాడు, ఎట్ట సంగతి ఏంది ఏం కథ, మరి రచ్చ రంబోలు అవుతుంది. మా పోలీసు వాళ్ళకు మా సెక్యూరిటీకి నర్సయ్యకు ముసలాయనకు పంచాయతీ అవుతుంది. షెడ్డో పడ్డో మరి రమ్మంట. ఎవరిని పడితే వాళ్ళనంటే మేమేమైనా దొంగతనానికి పోయినామా? మీ ఇంటికి ఫామ్ హౌస్ కాడికి మేమేమైనా దొంగతనానికి వచ్చినామా? ఏమైనా ఎత్తుకపోదామని వచ్చినామా? లేకపోతే చీకట్లు వచ్చినామా? పొద్దుగాలే కదా వచ్చింది, పటపాటిలే కదా వచ్చింది. ఓ అమ్మ ఎక్కడి అచ్చంపేట ఆడికెళ్ళి ఈడికెళ్ళి పాపం. ఇక మరి వాళ్ళు కూడా మాట్లాడేది కదా, ఆయనకు అధికారం లేదా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైనా ఎమ్మెల్యేనైనా ఇక ఆయనకలు వస్తలేడా, పట్టణంలో ఉంటలేడా, అసెంబ్లీకి వస్తలేడా, ఈయన నాకు ఫామ్ హౌస్ కన్నా కలిసిపోదామని బొచ్చడి మంది కోళ్ళాగలు ఆడంగా వచ్చి లెంకలు కొట్టి చూసి 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 అగనన్న అని ఫోన్లు చేసి 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 ఆఖరికి వస్తాల కాల ఆశ వదులుకొని పోయారు. అంతెందుకు నిన్న టీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ కాడ ఎంతమంది కార్యకర్తలు వెనకమలిపోయారు. లోపలికి రానియలే వాళ్ళని, కేసీరావుని చూడాలని ఊర్లోకి వెళ్ళి వచ్చిర్రు. నిన్న నాకు కూడా కలిసిర్రు, తాత మేము అంత దూరంకి వెళ్ళి వచ్చినాం కేసీరావుని చూద్దామని, షెడ్డో పడో 2 ముచ్చట్లు చెప్దామని. వాళ్ళని గేటు కానీ ఆపేసిర్రు, లోపలికి పోనీయలే. కనీసం ముఖం చూపులు కూడా ఇట్లా చూద్దామని కూడా అంటే కూడా పోనీయలే. అవు గది కథ. ఏమవుతుంది వాళ్ళ భాగ్యం ఏం పోతుంది? ఒక 5 నిమిషాలు జనాలు చూసుకుంటే కండసాలు బావుగా. ఎర్రటి ఎండ, వాళ్ళకు నీళ్ళు నిప్పులు, ఏ ఊరికి వెళ్ళి వచ్చి ఏం కథ, ఎప్పుడు తిన్నారు, ఏడంగా వచ్చి ఎట్లా పోతారు, బువ్వేడ తింటారు, బుగ్గేడ తింటారు. ఎండాకాలమే ఈ పాడైపోయి మరి బేవసులై కింద పడగాల, అడ్డం పడగాల. గిట్ల సంగతి గిట్లా పోయే కథే ఆయన కూడా ముంగటేస్తుండు. నర్సయ్య తాత జోకర్. నర్సయ్య తాత జోకర్. ఎట్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే జోకరా? ఎట్లా జోకరు? ఇప్పుడు కాదు, ఇప్పుడు జనాల సమస్యల కోసం నేను తిప్పట్లాడతా, రైతుల కోసం నేను పోరాడుతా, నేను ఉద్ధరిస్తా, సర్కారును చీల్చి చెండాడుతా అని అంటున్న పెద్ద మనిషి ఫామ్ హౌస్లో పండుకుంటే ఎట్లా? కథగా అమ్మియారు కదా. సరే వీడికి రాలేదు, అసెంబ్లీకి వస్తలేడు, ఆనే ఉంటుండు. మరి ఆడికి వెళ్ళి ఏం చెప్తాడో అనేగా మేము పోయింది. ఆడికి పోయి మేమేమైనా ఆడ డ్రామా చేసినామా? ఆడేమైనా మేము నాటకాలు వేసినామా? నువ్వే మాదీరా అనుకుంటేవి మనసారా, ఓ కేసీరావు దొరా కరుణించవయ్య జరా. ఇదేగా మేము అన్నది. నువ్వే మాదీరా అనుకుంటేవి మనసారా, ఓ కేసీరావు దొరా కరుణించవయ్య జరా. అయ్యో పెద్ద మనిషిని కలుస్తాం సారు, జర లోపడి పోని అన్నాం. ఇంకదే మేము అన్నది. ఇంకా మేము ఆడేమన్నా నాటకాలు వేసి ఎంత పని చేస్తీవి, ఎంత పని చేస్తీవి, ఎంత పని చేస్తీవి కేసీరావు, ఎంత పని చేస్తీవి కేసీఆర్, నువ్వు ఎంత పని చేస్తీవి కేసీరావు అని లేనిపోయింది ఆడేవాళ్ళం. మేమన్నా ఇది చేసినామా? ఇంకా మేము ఒక ఆయువన ముచ్చట కేసీరావయ్య చెవులో చేద్దామని రామసక్కని ముచ్చట పట్టుకొచ్చినాం. ఎందుకంటే నర్సయ్య తాత రోజు ఊర్ల పొడ తిరుగుతుంటే ఏం బయటకు వస్తుందంటే, అయ్యో కేసీరావు టీఆర్ఎస్ను తీసేసి బీఆర్ఎస్గా మార్చుకున్నప్పటి సంధి రాష్ట్ర రాజకీయాన్ని కాకుండా దేశ రాజకీయాలలో అడుగు పెడదామని బీఆర్ఎస్గా మార్చుకొని ఇప్పుడు చేతుల పిట్టే పోయింది, ఆట పిట్టే పోయింది తాత కేసీరావుకు. జర్ర ఏమన్నా కలిస్తే ఈ ముచ్చట నువ్వు చెవులయ్యి మా కేసీరావుకు అని అన్నారు.
ఇది బుద్ధిగల మాట చెబుతామని నేను పోతే ఇగో నర్సయ్య తాత జోకరు అని ఇగో గీ కోళ్ళగా పెట్టింది కాదా ఇది కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీద్దామని పోయినట్టుగా ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం పెట్టినట్టుగా అరే నాయనా నువ్వు పొద్దుగాల తానం చేసి బొట్టు పెట్టుకొని పూలు తెచ్చి నైవేద్యం వండి ఇంట్లో దేవుణ్ణి దేవుడా నీ కాలు మొక్కుతా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మొక్కు నీకు ఎక్కలేని మనశ్శాంతి కలుగుతుంది ఒరేకో ఇంటి దేవుణ్ణి కానకుంటా చూడకుంటా పూజ చేయకుండా ఎక్కడో ఉన్న దేవునికి బొట్ల బోనము చేసి బోనము చేసి రామసక్కని నైవేద్యం వండి నేను పోతున్నా అని ఇంటి దేవుని పక్కకు పెట్టి బొల్లెపల్లి దేవుని కాడికి పోతే నీకు ముక్తి ఫలం అవుతుందా అంటే ఇది గంతే నువ్వు రాష్ట్ర రాజకీయాన్ని నువ్వు ఏ రకంగా తిప్పి ఇది చేసుకుంటావో జనాలను మెప్పించుకుంటావో గజ్జేయక నేను దేశాన్ని ఏలుతా అని ఇవాళ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకొని ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే కాడికి వచ్చింది కథ గా కథ మతలవే నేను పెద్ద మనిషి చెవులు వేద్దామని పోతే ఇక గీ ఉద్దారకం జరిగింది ఆడ మేము డ్రామాలు వేయలే ఆడ మేము నాటకాలు చేయలే పెద్ద మనిషి ఏం చెప్తాడు తెలంగాణ సమాజానికి కలవరిస్తురు అని అంటున్నారు కదా మీరే ఇక ఇంకేముందే సపోర్ట్ మాట్లాడే వాళ్ళను పక్కకు పెట్టుడు నీ మీడియా సపోర్ట్ మాట్లాడే వాళ్ళను పక్కకు పెట్టుడు నీ మీడియా వాళ్ళు మాట్లాడిందే కదా వరదరాజుల గుడి గూలగొట్టిరు సరే ఇప్పుడు ఈ మాట మీకెళ్ళైనా మళ్ళీ పోతాం అన్నాడు ఏడికి ఆడికే పోతా కేసీరావయ్య ఇలాగ కాడికే పోతా ఆయన్నే అడుగుతా ఏంది వరదరాజుల గుడి కూలగొట్టిండు ఎలక్షన్ల ముందర గుడి కూలగొట్టి బ్రహ్మాండంగా గుడి కట్టిస్తా అన్నాడు ఏది మరి ఏమైంది దొరా ఏమైంది సారు మరి గుడి కట్టిస్తా అంటివి గుడి అట్టనే పోతుంది దేవుని కూడా షెడ్డో పడ్డో పూజ పురస్కారం చేసుకోవాలి పండుగలు పబ్బాలు వస్తుండే ఎట్లా అంటే మా దగ్గరనే పైసా లేదు ఇది నిజమా కాదా పోదా వస్తా ఈ కామెంట్ చూసే నేను మళ్ళీ ఒకనాడు పోతా అక్కడ కథ ఏం జరుగుతుంది నిజంగానే ఇది జరిగిందా జరగలేదా ఏమనుకుంటారు చుట్టుపక్కల ఉన్నోళ్ళు అనేది మళ్ళీ ఒకనాడు పోతా ఓ నర్సయ్య తాత ఏందిది ఓ నర్సయ్య తాత నీతో మంచిగా పెట్టుకో పాస్టు ఏంది పిరా ఇది నీకేమైనా అర్థమైందా ఏందో ఆ కోయిలాగా ఏమో అనుకొచ్చింది తీసుకోపోరాదు నువ్వు వీడెక్కడి బ్రోకరు అంటా చూడు ఉన్నది ఉన్నట్టు అంటే ఊరు నాకు వచ్చిరాదు అన్నట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే గీ కథ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇగో గీ కథ తీసుకపోరాదు నువ్వు ఏం తీసుకపో ఇంకేమున్నాయి కామెంట్లు ఇంతేనా ఇక టీఆర్ఎస్ బాగుంది కలిసి వస్తుంది బీఆర్ఎస్ వెరీ బ్యాడ్ అబ్బా నేనేం చెప్పినా ఇది కాదా ఇక చూడ ఎవరో పెట్టారు కామెంట్ టీఆర్ఎస్ బాగుంది కలిసి వస్తుంది బీఆర్ఎస్ వెరీ బ్యాడ్ ఇప్పుడు ఇది పెట్టుకొనే ఆయన కొంప కొల్లేరు అవుతుంది ఇది పెట్టుకొనే ఆయన కొంప కొల్లేరు అయి పాడైపోతుంది ఇంతేనా ఇంకా ఉన్నాయి ఆ కామెంట్లు ఇంతేనా అయితే ఇంట్లో వరదరాజుల గుడి 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 గురించి కూలగొచ్చిండు అనే ముచ్చట ఎన్నో ఉండే పిల్లగా అది ఇక మరి ఆయన అసెంబ్లీ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ మొత్తుకుంటున్నారు
ఏదో అది ఇక ఈ గేమ్ పనిచేయదు. ఇక మొత్తానికి ఇక గిది కథనుల్లా ఇక ఈ రకంగా పాపం ఇంకా నేను మర్చిపోతున్నా. ఇప్పుడు ఆయన అన్నాడుగా సపోర్ట్గా అని. అయితే ఈ తెలంగాణలో అప్పుడు ఈ సర్పంచుల బిల్లులు మొత్తం ఆగిపోయినాయి. ఇక మేము శ్మశాన వాటికే కట్టినాము, మేము డంపింగ్ యార్డ్ కట్టినాము, మేము వైకుంఠధామం కట్టినాము, మేము చిన్న చిన్న రోడ్లు వేసుకున్నాము, షెడ్డో పడో మరమ్మతులు చేసుకున్నాము మా ఊరు బాగుపడాలని. కానీ ఆఖరికి వస్తారకల్లా మా బిల్లులు ఆగిపోయినాయి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి తాత అని కూడా ఓ కోయిలాగా అడ్డం వచ్చింది. ఇక అయితే ఇక ఇంకా అది నేను తీసుకోలే ఇక మనకు ఆడికే సరిపోయింది. ఇక మరి ఈ సర్పంచుల బిల్లులు పెండింగ్లో పెట్టి వాళ్ళ గోస వాళ్ళ ఉసురు పక్క ఇల్లు పంచుకున్నారు ఆనాడు. ఇప్పుడు ఆ సర్పంచులు ఏం పని చేస్తుర్రు అయ్యా అంటే మొన్న కూడా ఒక కోయిలాగా చెప్పింది. ఆ సర్పంచులు ఇప్పుడు ఏం పని చేస్తుర్రు అంటే కూలినాలి పని చేస్తుర్రు. పెట్రోల్ బంకులలో కూడా గుమస్తగా పనిచేస్తున్నారు. కొంతమంది బిల్లులు రాక అప్పులు ఎక్కువయ్యి అప్పులలో బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. వేల మంది. అయ్యో దేవుడా శంకరా భగవంతా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఈ సర్పంచుల బిల్లులు ఎప్పుడు వస్తాయి, ఏం కథ అని పాపం సర్పంచులు ఆగం జగన్నాథం అయ్యి అంగలారుస్తుర్రులా ఊళ్ళ పోయి. ఇప్పటికి కూడా ఇంకా ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది కదా, ఆడికి కూడా వస్తారు. నువ్వు చూడు రాదు ఇవ్వా ఎంత పిల్లగా టైము. ఇక మొత్తానికి గిది కథ. కేసీరావు ఇవాళ నేను అసెంబ్లీకి వస్తున్నా అని నిన్న తెలంగాణ భవన్లో అండబెట్టి ఇక మరి ఈ రకంగా ఆయనే మరి ఏం చెండాలుతాడు, ఏం చీలుస్తాడు, ఏ రకంగా గర్జిస్తాడు అనేది చూద్దాం ముందు. సరే అంటుర్రు ఇప్పుడు రేపటి సంధి ఇక మరి ఏ రకంగా ఇది మూతమవుతుందో ఇక మరి ఇవ్వాలంటే ఒక గవర్నర్ ప్రసంగంతో ఇక మరి సర్కారు రాసిచ్చిన పాటలు చదివి షెడ్డో పడ్డో కథ నిమ్మలపడతారు. కాబట్టి ఇక మళ్ళీ ఇంట్లోనే ఓలి పండుగ ఒకటి వస్తుంది. ఇక చూద్దాం సోమవారం కాడికి వెళ్ళి ఈ అసెంబ్లీలో ఏం ముచ్చట్టు బయటకు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పని ఏంది, వీళ్ళు అడుగుతున్న ముచ్చటేంది, గతంలో వీళ్ళు చేసిన ఉద్దారకం ఏంది బీఆర్ఎస్ వాళ్ళు, మరి అక్కడ కేంద్రంలో బీజేపీ వాళ్ళ కథ కూడా ఏందో ఇవన్నీ పూసకొచ్చినట్టుగా ఇక మరి మీ నర్సయ్య తాత కూడా అసెంబ్లీకి పైన కడతాడు. అసెంబ్లీలో ఎవరు కలిసినా వాళ్ళ కథ మాత్రం ఏందో మీకు ఈయన చెప్తాడు. ఇక మరి షెడ్డో పడ్డో వేయాలనైతే మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కథ ఇంతటితోటి సెలవు. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి ఏఎన్ఎన్ న్యూస్. ఉంటా శనార్థి.